అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం వెళ్తున్న టెంపుల్ కొండాపూర్లోని అర్ధనారీశ్వర స్వామి టెంపుల్. ఆల్రెడీ దాదాపుగా 1 year పైన అయిపోయింది ఈ టెంపుల్ నిర్మించి కూడా. ఎవరైతే నా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారో, అలాగే ఎవరైతే కొత్త వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా ఛానల్లో వీడియోస్ చూసి నాకు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చాలా గ్రోత్ ఇస్తున్నారు మీరంతా. ఎప్పటికీ మర్చిపోలేను. యూట్యూబ్ టీంకి కూడా చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్ టీం కూడా నా వీడియోస్ని కొన్ని ఏరియాలకు ప్రమోట్ చేయడం, అక్కడ చూడడం అంతా చాలా గ్రోత్ అయితే వచ్చింది నా ఛానల్కి. అలాగే ఎప్పుడు మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ లాజిస్టిక్స్ ఇక్కడ చాలా గ్రోత్ అయిపోయింది. ఇక్కడ వై జంక్షన్కి ముందు అయితే చాలా వరకు అయితే చాలా డెవలప్ అయిపోయింది ఇదంతా ప్రశాంత్ నగర్ అని. అంతేకాకుండా ఇప్పుడు వచ్చేదే వై జంక్షను. మన సిగ్నల్ కూడా వేయలేదు, వేసిండు. ఎవరు ఎటు పోతున్నారో కూడా అర్థం కావట్లేదు నాకు. చూసారుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెట్రో స్టేషన్. ఇదంతా కూకట్పల్లి వెళ్ళే రూట్. కూకట్పల్లి తర్వాత కేపీహెచ్పి. ఇప్పుడు మనం వెళ్ళేది చూడండి, హైటెక్ సిటీ వెళ్ళే రూటు గచ్చిబౌలి ఓవరార్ జైన్ టు స్ట్రైట్కి వెళ్తుంది. మనం మియాపూర్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అర్ధనారీశ్వర స్వామి టెంపుల్కి 14 kilometers వస్తుంది. అంటే నాకు ఇది ఈ రూట్ వచ్చి ఐడియల్ చెరువు రూట్ అంతా వచ్చేసి నాకు ఆఫీస్కి వెళ్ళే రూట్ కదా అని చెప్పేసి ఈ రూట్ నుంచే వెళ్తున్నా. ఇక చూడండి, ఇదంతా ఐడియల్ చెరువు అంటాం మేమంతా. ఇక్కడ వినాయక చవితికి అయితే నిమజ్జనం అయితే అసలు మామూలుగా ఉండదు, మొత్తం ఖాళీ కూడా ఉండదు. అంతేకాదు ఇటు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కనుక మొత్తం బస్సులే. ఏ బస్సులు అనుకుంటున్నారు? మనం లాంగ్ టూర్కి వెళ్తాం చూడండి, అగో జీవీఆర్ ఇట్లా ఆరెంజ్ అలాంటివన్నీ మొత్తం లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పార్కింగ్ ఉంటుంది వాళ్ళకి. నైట్ పూటే తీస్తారు ఇక్కడ నుంచి వెహికల్స్ అన్నీ. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని వెళ్ళాలి మనం. ఇంకోటి చెప్పలేదు, ఇంత బండి ఇంత రఫ్గా ఇట్లా నడుపుతున్నా కానీ మీకు ఒక విషయం చెప్పలేదు కదా. యాక్చువల్లీ నా బండికి రేర్ బ్రేక్ ఉంటుంది చూసారా, కాలకడ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. బ్రేక్ వర్క్ చేయట్లేదు. ఓన్లీ జస్ట్ ఫ్రంట్ డిస్క్ తోటే వర్క్ చేస్తున్నాను నేను చాలా వరకు. ఎందుకంటే ఈరోజు మన బండికి కూడా అదేమంటారు సంథింగ్ పేరు ఉంది, మనకి కూడా పలకడానికి రావట్లే. మనకి బైక్ వారంటీలో ఉంది కాబట్టి ఫ్రీగానే మొత్తం పార్ట్ చేంజెస్ ఇస్తా అన్నారు. అదే వారంటీ లేకపోతే 7,000 అని చెప్పిండు పార్ట్కి అయితే బైక్ది. సరే భయ్యా ఈరోజు చేపిస్తాంలే అన్న. ఇప్పుడు మనం వెళ్ళే చూడండి, హైటెక్ సిటీ, మాదాపూర్, బోర్బండ, హఫీజ్పేట అయితే స్ట్రైట్ వెళ్ళాలి. అంతేకాదు హైటెక్ సిటీ వెళ్ళాలన్నా సైట్ వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ నుంచి షార్ట్ కట్ ఫ్లైఓవర్ వేశారు కాబట్టి తక్కువకి అయిపోతుంది. ఇది కొత్త ఫ్లైఓవర్. దీని పేరేదో ఉంది, 40 కంటే స్పీడ్ వెళ్ళొద్దు, 40 కంటే స్పీడ్ వెళ్ళొద్దు అని బోర్డు పెట్టారు అక్కడ. కానీ మన వాళ్ళు ఎవరు వినారనుకోండి. సిగ్నల్ వల్లే అయినా కానీ వెళ్తుర్రు వీళ్ళంతా. వెళ్దాం పెద్ద బండి వెళ్ళినప్పుడు మనకేముంది. సిగ్నల్ జాంప్. ఈడ నుంచి ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. దీని లోపల నుంచి వెళ్తుండే మేమంతా, ట్రాఫిక్ నుంచి అవాయిడ్ అవ్వడానికి అలా లోపల నుంచి వెళ్తుండే. ఈడ మామూలుగా ఉండేది. ఈ గేట్స్ అని ఇప్పుడు ఓపెన్ చేస్తారు, మండే టు సాటర్డే అయితే ఓపెన్ చేయరు. వచ్చేసామయ్యా హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, బైండో జంక్షన్. ఈ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తే మైండ్ స్పేస్కి వెళ్తాం డైరెక్ట్గా. కింద నుంచి వెళ్తాము. కింద నుంచి లెఫ్ట్ సైడ్ మా ఆఫీస్కి వెళ్తాం. రైట్ సైడ్ అయితే మనం కొండాపూర్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇది ఒక సిగ్నల్ ఉంటుంది. ఈ సిగ్నల్ అవాయిడ్ చేసేసినాం, బతికిపోయినాం. సిగ్నల్ పడ్డది. అక్కడ కూడా సిగ్నల్ పడ్డది. చూడండి, ఈడ నుంచి ఈ లెఫ్ట్కి వెళ్తే మా ఆఫీస్ ఉంటుంది. ఆ లెఫ్ట్ ఇప్పుడు బస్సు వెళ్తున్నాయి చూసినారా, అటు లెఫ్ట్ సైడ్ మా ఆఫీసు. ఇటు రైట్ సైడ్ అయితే మేము వెళ్ళేది. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తున్నాము.
ఆ మినార్ కనపడుతుంది కదా, ఆ మినార్ లోపల నుంచి అయితే మనం వెళ్ళాలి. ఇదే మినార్ లోపల నుంచి అయితే వెళ్ళాలి, చూసారు కదా. కానీ ఏముంటుంది టెంపుల్, మీ అందరు తెలిసే ఉంటే అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ అంటే. ఇంత దూరం వచ్చిన ఈ సిగ్నల్ దగ్గరే లెఫ్ట్ వెళ్ళాలా, లెఫ్ట్ అని ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళాలి. మీకు అనిపిస్తుందో లేదో, కరెక్ట్గా ఇంకా వెళ్ళాల్సిన రూట్ ఇంకా లోపలికి ఉంది. ఇక్కడ ఉన్నా నేను, ఇంకా వెళ్ళాలి. ఈడుంది అర్ధనారీశ్వర స్వామి టెంపుల్. 1 minute చూపిస్తుంది, 400 meters వెళ్దాం. చూసారా, కాలనీలో దాటి మన లోపలికి వచ్చిన తర్వాత రూట్ అయితే ఇది. ఈ కొబ్బరి బొండాల దగ్గరే మర్చిపోయినా, అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ లోపలికి ఉందిరా భయ్యా అని. తిరిగి 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 ఇక్కడ నుంచి అయితే మనం వచ్చాము. ఈ కొబ్బరికాయల ప్లేస్ నుంచి వచ్చేసి ఇక్కడ చూస్తే కదా, కొబ్బరికాయలు, పూలు అయితే అన్ని రకాల పూలు, బనానా అయితే ఉన్నాయి. ఇక్కడ బనానాను పూలు కలిపి 40 రూపాయలు, కొబ్బరికాయ అయితే 50 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడైతే చెప్పులు ఇక్కడ విడిచిపెట్టాలి. ఇక్కడ కాలు కడుక్కోవడానికి బయట ఇచ్చారు. ఇక్కడ కాలు కడుక్కున్న తర్వాత అయితే ఈ నుంచి అయితే ఇచ్చారు, చెప్పులు ఇప్పవాడు రాదు అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. డోంట్ లీవ్. ఇక్కడ నుంచి అయితే ఎదురుగా చూస్తే కనుక ఇక్కడ చూస్తే కనుక ఓం జై శ్రీ పెద్దమ్మ తల్లి అని ఉంది. ఇక్కడ చూడండి, ఈ గుడి ఆలయ ఫౌండర్ కమ్ చైర్మన్ వచ్చి శ్రీమతి మధులత గారు, శ్రీ మహిపాల్ యాదవ్ గారు అయితే నిర్మించారు. మనం టెంపుల్లోకి ఎంట్రీ ఇస్తున్నాము. ఇంకా పక్కన అయితే చూస్తే కనుక ఇటు లెఫ్ట్ సైడ్లో చూద్దాము. లెఫ్ట్ సైడ్లో చూస్తే కనుక మనకి చైర్మన్ ఆఫీస్ అయితే ఉంది. తర్వాత ఇటు రైట్ సైడ్లో చూస్తే కనుక మనకి చూడండి ఎదురుగా అయితే అమ్మవారి టెంపుల్ ఉంది. ఇటు పక్కన చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళి, లోపల కూడా సేమ్ మనకి బయట అయితే ఎట్లా చూపిస్తుందో ఇట్లాగే లోపల కూడా ఉంది. ఇక్కడ అయితే పెద్దమ్మ తల్లి ఉంది చూడండి. పంతులు గారు అందరూ మంచిగా మాట్లాడారు నాతోటి. ఇక్కడ చూస్తే కనుక శ్రీ హేమలాంబ రేణుకెళ్ళమ్మ తల్లి ఉంది చూడండి, చిన్న అమ్మగారు. ఈ అమ్మవారు అయితే చాలా ప్రసిద్ధమైన అమ్మవారు, అనుకున్న కోరికలు తీరుస్తాయి. పెద్దమ్మ తల్లి అను ఈ రేణుకెళ్ళమ్మ తల్లి. ఎదురైతే ధ్వజస్తంభం చూస్తున్నాం కదా, ఈ ధ్వజస్తంభం వచ్చేసి చాలా స్టోన్తో అయితే ఉన్నాయి. ఇంతకుముందు మన ఓల్డ్ పద్ధతిలో చూస్తే వేరే గోల్డ్ కలర్లో ఉంటాయి. ఇది చాలా బాగుంది కదా. రేణుకెళ్ళమ్మ ఎదురుగా అయితే చూస్తే కనుక మనకి సింహము ప్లస్ ఎదురుగా అయితే నాగమ్మ తల్లిని చూపించడం మర్చిపోయాను. అందుకే నాగమ్మ తల్లిగా ఉండి స్టెప్స్ దిగి మరీ వెళ్ళి పూజ చేసుకోవచ్చు. నాగమ్మ తల్లి పాదాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే అమ్మవారి దగ్గర అయితే హారతి తీసుకుందాము. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అయితే టెంపుల్ గురించి అయితే మాట్లాడుకుందాము. టెంపుల్ ఎప్పుడు నిర్మించారు, ఎప్పుడు అనేది. ఇక్కడ బయట చూస్తే కనుక గోమాతలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్తున్నాను. కొబ్బరికాయ అయితే ఇక్కడ ప్లేస్లో ఉంది. అంతేకాదు ఈ పక్కన చూస్తే కనుక వాటర్ తాగడానికి మనకి ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ కూడా చాలా పెద్ద విశాలమైన ప్లేస్ ఉంది. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడైతే దాంట్లో అయితే కొబ్బరికాయ పెట్టాలి. ఇప్పుడు మనం చూస్తున్నది ఎదురుగా అయితే అర్ధనారీశ్వర స్వామి టెంపుల్. ధ్వజస్తంభం చూశారు కదా ఎంత హైట్లో నిర్మించారో. అంతేకాకుండా త్రిశూలం ఉంది. అంతేకాకుండా ఇక్కడ చూడండి 2 కళ్ళ మధ్యలో చూస్తాము త్రిమూర్తి లెక్క త్రికన్నుతోటి. ఈ లెఫ్ట్ సైడ్లో చూస్తే కనుక ఇది ఒక యోగశాల, నవయోని యోగశాల అని రాశారు. నేను ఫస్ట్ టైం చూడడం కూడా. ఇక్కడ యోగశాల అని అంటే యాగాలు చేయొచ్చు, లేకపోతే హోమాలు అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ
జరిగేది. అంతేకాకుండా ఇక్కడ ముందు చూస్తే కనుక చూడండి, అర్ధనారీశ్వర టెంపుల్ పక్కకైతే ఇక్కడ మహాదేవులు వారు, పార్వతీమాత త్రిశూలం దగ్గర అయితే ఇక్కడ నందీశ్వర స్వామి ఎదురుగా అయితే మనం అర్ధనారీశ్వర స్వామిని చూద్దాము. చూడండి, టెంపుల్ నిర్మాణం అసలు మామూలుగా లేదు కదా, చాలా బాగా నిర్మించారు. ఈ టెంపుల్ కట్టింది మాత్రం 2022లో ఫిబ్రవరి 11th అయితే నిర్మించారు. అంటే ఏమంటారు, విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట జరిగింది ఆ రోజు డేట్లో. ఇది అర్ధనారీశ్వర స్వామి వారి పాదాలు, దర్శనం చేసుకోండి. అలాగే అర్ధనారీశ్వర స్వామి కూడా దర్శనం చేసుకోండి. ఎవరైనా తప్పకుండా రండి. అర్ధనారీశ్వర స్వామిని అయితే దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. పార్వతీమాత, మహాదేవుల వారు సగం సగం అంటే ఒక్కటే అన్నట్టు. ఇక్కడ బయటకు వస్తే కనుక చూడండి, బయట పైన వచ్చేసి దేవతామూర్తులు ప్రతిష్టలు అయితే నిర్మించడం జరిగింది. చూడండి పైన ఆ పేర్లు అయితే మనకు నోటీస్ లేవు, బట్ బ్లాక్ స్టోన్ మీద ఆ కలర్ అయితే అసలు లుక్ మామూలుగా లేదు. అంతేకాకుండా పైన చూడండి, పైన చూస్తే మన కలశం పైన త్రిశూలం ఉంది చూడండి. ఇక్కడ ఇందాక చూస్తే అతను మాట ఆమె అర్థం, ఇద్దరు కలిస్తేనే ఈ జగం, శ్రీ శివశక్తి అని రాస్తుంది ఇక్కడ. అర్ధనారీశ్వర స్వామి టెంపుల్కి మనం ప్రదక్షిణాలు చేసే బ్యాక్ సైడ్ అయితే అమ్మవారి కొన్ని ఉన్నాయి. ఇక్కడ మనం ఇందాక చూసాం కదా, మహాదేవులు, పార్వతీమాత త్రిశూలం దగ్గర దూరం నుంచి ఇది ఇద్దరు కలిస్తేనే ఈ జగం, ఓం శివశక్తి, ఆయన సగం ఆమె సగం, అంటే మహాదేవుల వారు, పార్వతీమాత. ప్రదక్షిణాలు చేసేటప్పుడు క్లియారిటీ ఇస్తాను చూడండి. మీరు టెంపుల్ ప్రదక్షిణాలు చేసేటప్పుడు పెద్దమ్మ తల్లి, అలాగే మన రేణుక ఎల్లమ్మ తల్లి, తర్వాత అర్ధనారీశ్వర స్వామి టెంపుల్కి ముగ్గురికి ఒకేసారి ప్రదక్షిణాలు చేయాలి. అది కూడా 9 ప్రదక్షిణాలు అయితే చేయాలి. ఇక్కడ చూడండి, మహాదేవుల వారిది. ఇక్కడ కూడా అతను శివం, ఆమె శక్తి, అమ్మవారి శక్తి రూపం కదా, మహాదేవుల శివం రూపము. ఎక్కడ చూసినా త్రిశూలం అయితే అసలు మామూలుగా లేరు. ఇక్కడ అమ్మవారిది చూడండి, మన రేణుక ఎల్లమ్మ తల్లి, మన చిన్నమ్మ తల్లి. చాలా బాగుంది కదా టెంపుల్, చూసాం కదా, చాలా బాగుంది టెంపుల్ అయితే. మీ అందరికీ వీడియో నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, మర్చిపోవద్దు. మీకు ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకు కూడా ఎలా ఉంటుంది, ఎలా ప్రదక్షిణాలు చేయాలి, అన్ని వివరాలు అయితే ఈ వీడియోలో పెట్టాను. కంపల్సరీ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. అందరికీ జై శ్రీరామ్ వన్స్. మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది కదా, బయలుదేరుతున్నాను. మన వారాహి అయితే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే చెప్తాను చూడండి, ఈ బ్రేక్ ఉంది చూసినారా, ఇది పోయింది, ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది. అంటే దీని లోపల ఇది బ్రేక్ పడట్లేదు, ఫెయిల్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ డిస్క్ తోటే వచ్చాను ఇప్పుడు దాకా వ్లాగింగ్కి. ఇప్పుడైతే మనం సర్వీస్ సెంటర్కి వెళ్దాము. టెంపుల్ అయితే విజిట్ చేసుకున్నారా, చాలా అంటే చాలా బాగుంది. చాలా రూల్స్ అయితే వచ్చినాయి ఇంత ముందు కంటే, ఇప్పుడు చాలా చేంజ్ అయినట్టు. ఇప్పుడైతే సర్వీస్ సెంటర్కి వచ్చాను టెంపుల్ దగ్గర నుంచి అయితే 5 kilometers. నాకు బ్రేక్ అయితే చెక్ చేస్తున్నారు, చాలా గట్టిగా అయితే పడుతుంది. ఇప్పుడైతే ఓల్డ్ వన్ అయితే తీసేస్తున్నారు, ఏదైతే ఇష్యూ వచ్చిందో తీసేసి కొత్తది అయితే న్యూ వేస్తున్నారు. ఈ బ్రోని ఎప్పుడు నేను సర్వీస్ చేపించుకునేది. సెకండ్ సర్వీస్ నుంచి మొత్తం సర్వీస్ ఇక్కడే అయిపోయినాయి, ఇంకా ఫ్రీ సర్వీస్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ సర్వీస్ నుంచి అయితే పేడ్ సర్వీస్ అయితే ఉంది. ఇప్పుడైతే న్యూ వన్ అయితే ఫిట్ చేస్తున్నాడు బ్రో. ఫిట్ చేసిన తర్వాత చూడాలి ఎట్లా పడుతుంది బ్రేక్ ఇదంతా. దీనికైతే మనకి కాస్ట్ ఆఫ్ జీరో ఏమి పడలేదు, ఓన్లీ ఫ్రీగా అయితే మనకి ఇన్సూరెన్స్లో క్లెయిమ్ అయిపోయింది. ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.